తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలో దించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధానంగా అక్కడ అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే ఆ మూడు పార్టీలకు ఇప్పుడు గెలుపు ముఖ్యం. అలా గెలవాలంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం. అసలు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అభిప్రాయం ఏంటి అనేది మాత్రం తెలియటం లేదు. మొన్న ఆ మధ్యన హడావిడి చేసిన టీడీపీ నాయకత్వం ఇప్పుడు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. దీంతో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా, లేకుంటే తప్పుకుంటుందా, లేకుంటే ఏ పార్టీకైనా మద్దతు తెలుపుతుందా అన్నది మాత్రం తెలియడం లేదు. వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తే తప్పకుండా అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చినట్లే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీశారు కేసీఆర్. అందుకే అక్కడ టీడీపీ శ్రేణులు గులాబీ పార్టీ వైపు వెళ్లే ఛాన్స్ లేదు. అయితే ఏపీలో బీజేపీతో కలిసి ఉంది తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏలో కీలక భాగస్వామి. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కలుపుకెళ్లే ప్రయత్నం చేయలేదు బీజేపీ. 2023 ఎన్నికల్లో సైతం జనసేనతో కలిసి వెళ్ళింది తప్ప టీడీపీతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అందుకే బీజేపీ పట్ల టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన అసహనం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నేరుగా మద్దతు తెలిపే ఛాన్స్ లేదు. అందుకే ఇప్పుడు టీడీపీ ప్రకటన కోసం తెలంగాణ రాజకీయ పార్టీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు లేరు, కానీ క్యాడర్ మాత్రం ఉంది. ఖమ్మం లాంటి జిల్లాల్లో ఇప్పటికీ టీడీపీ శ్రేణులు యాక్టివ్గానే ఉన్నాయి. 2023 ఎన్నికల నాటికి చంద్రబాబు జైల్లో ఉన్నారు. అందుకే అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అయితే అప్పట్లో టీడీపీ వ్యూహాత్మక మౌనం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వరంగా మారింది. కాంగ్రెస్ విషయంలో టీడీపీ శ్రేణులకు భిన్న వైఖరి ఉన్నా రేవంత్ రూపంలో చంద్రబాబును చూసుకుంటుంటారు అక్కడి టీడీపీ క్యాడర్. అందుకే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ పరోక్ష సహకారం అందించినట్లే. పోటీ చేయకపోవడంతో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యాయి. అయితే మొన్న మధ్యన తెలంగాణలో టీడీపీ భవన్ కి వచ్చారు నారా లోకేష్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం అంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా టీడీపీ నాయకత్వం నుంచి కదలిక లేదు. అందుకే టీడీపీ ప్రకటన కోసం తెలంగాణ రాజకీయ పార్టీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. మరి టీడీపీ హైకమాండ్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.